మూర్ఖులతో స్నేహం చేయకూడదంటారు. మరి ఆ మూర్ఖులని ఎలా కనుక్కోవాలి మనం? మూర్ఖులకి ఈ లక్షణాలు ఉంటాయి. అహంకారం ఉంటుంది, అమితమైన అహంకారం, విద్యాశూన్యత, చదవనట్టి పూర్తి కానటువంటి విద్యార్హతలు, వివేకహీనత, ఏ పని చేయకుండా శ్రమ పడుకోకుండా మనకి బోలంతా ఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. దరిద్రంలో మునిగి తేలుతున్నా సరే ఆకాశానికి నిచ్చెన వేస్తూ ఉంటారు. ఊహలలో జీవించటం, శత్రువులను స్నేహితులుగా భావించటం, అడుగకపోయినా సరే మన దగ్గరికి వచ్చి సలహాలు ఇవ్వడం, ఎల్లవేళలా ఎదుటివారిలో దోషాలు వెదగడం, అకారణంగా మన మీద క్రోధం పెంచుకోవడం, కలహాలని ప్రోత్సహించటం, విషయ పరిజ్ఞానం లేకుండానే సంభాషించటం, ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఉండటం, పరస్త్రీ వ్యామోహం కలిగి ఉండటం, నిర్దయగా ఉండటం, పరధనాపేక్ష, నిత్యము అనృతములు అంటే అబద్ధాలు మాట్లాడటం, దైవదోషణం చేయటం ఇత్యాది లక్షణాలు బాగా కలిగి ఉంటారు. వారే మూర్ఖులు. అంచేత అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసింది.